అనకాపల్లి జిల్లా కోటవరుట్ల మండలం కైలాసపట్నంలో ఉన్న ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 3 చిన్నారులు మృతి చెందారు. పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. నిన్న సమోసాలు తిన్న తర్వాత 27 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వారిని అనకాపల్లి నర్సీపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో 3 చికిత్స పొందుతూ మరణించారు. ఇక జాషువా 1వ తరగతి, భవానీ శ్రద్ధ 3వ తరగతి చదువుతున్నారు. ఈ చిన్నారుల మృతితో అనాథాశ్రమంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా ఈ అనాథాశ్రమంలో మొత్తం 60 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. వారంతా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ కె విజయ విచారణకు ఆదేశించారు. ఇన్సిడెంట్ అంటే అన్ఫార్చునేట్ ఒక పాస్టర్ గారు మంచి ఉద్దేశంతో మరి ఈ పరిశుద్ధ ఆశ్రమ విధానంలో ఒక 86 మంది పిల్లల్ని ఆయన పోషిస్తూ చదివిస్తూ ఉన్నారు. నిన్న సండే అవడం కాకుండా ఆ చర్చ్ కార్యక్రమాల్లో తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి బిర్యానీ పెట్టిన వెంటనే 86 మందిలో దాదాపు 27 మంది ఈ అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ ఇంటికి చేరింది. తర్వాత అది బాగా సీరియస్ అవడంతో వాళ్ళు 27 మంది మరి డిఫరెంట్ దీంట్లో ఒక 3 చనిపోవడం జరిగింది. చింతపల్లిలో నుంచి ఒకరు వెళ్ళవలసిన పొయ్యి నుంచి. సో 27 మందిలో 8 మంది దాదాపు ఇక్కడ ఏరియా హాస్పిటల్ తీసుకుంటామని జరిగింది. వాళ్ళ కండిషన్ కొంచెం మెరుగు చేసి ఒక 4 ఆల్రెడీ కేజీహెచ్కి బెటర్ వైద్యం గురించి పంపడం జరిగింది. ఆ రిమైనింగ్ 4 మెంబర్స్ కూడా ఇప్పుడు వాళ్ళ కండిషన్ని అండర్ మెడికల్ సూపర్విజన్ వాచ్ చేస్తున్నారు. వాళ్ళకి కొంత జర్నీకి సస్టైన్ అయిన తర్వాత వాళ్ళు కూడా కేజీహెచ్కి డిపెండింగ్ అపాన్ ది పర్సనల్ సిచ్యువేషన్ తరలించారు.